నమస్కారం అండి. వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ తెలుగు. మీకోసం ఒక మంచి న్యూస్. మహిళా లోకానికి ఒక అదిరిపోయే శుభవార్త. అవును, మీరు విన్నది నిజమే. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న మహిళలకు అండగా నిలవడానికి ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రతి నెల నేరుగా మహిళల ఖాతాల్లోకి 7,000 రూపాయలు జమ చేసేలా ఒక భారీ పథకానికి శ్రీకారం చుట్టింది. అసలు ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది, దీనికి కావాల్సిన అర్హతలేంటి, మీరు ఎలా అప్లై చేసుకోవాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పథకం ఉద్దేశం మరియు నేపథ్యం. సాధారణంగా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు మహిళా సాధికారతను పెంచే విధంగా ఉంటాయి. గతంలో మనం నెలకు 1,000-2,000 రూపాయలు చూడడం అలవాటు చేసుకున్నాం. కానీ ఇప్పుడు వినిపిస్తున్న ఈ 7,000 రూపాయల పథకం మహిళల జీవితాల్లో పెద్ద మార్పు తీసుకురాబోతుంది. ముఖ్యంగా మధ్యతరగతి పేద కుటుంబాల్లోని గృహిణులకు ఇది ఒక గొప్ప వరమనే చెప్పాలి. ఈ నగదును కేవలం జీవన భృతిగా మాత్రమే కాకుండా మహిళలు తమ సొంత వ్యాపారాలు ప్రారంభించుకోవడానికి లేదా తమ పిల్లల ఉన్నత చదువుల కోసం వాడుకోవడానికి ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పిస్తుంది. ముఖ్యమైన అర్హతలు అయితే ఈ 7,000 రూపాయలు అందరికీ వస్తాయా అంటే దీనికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. మహిళల పేరిట తెల్ల రేషన్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి. వయసు పరిమితిని ప్రభుత్వం 18 నుంచి 60 ఏళ్లలోపుగా నిర్ణయించినట్లు సమాచారం. కుటుంబంలో ఎవరు ప్రభుత్వ ఉద్యోగులు ఉండకూడదు. వార్షిక ఆదాయం ప్రభుత్వం నిర్ణయించిన పరిమితికి లోబడి ఉండాలి. కావలసిన పత్రాలు. మీరు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే ఈ కింది డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోండి. ఆధార్ కార్డ్, మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి. రేషన్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్ ఖచ్చితంగా మీ పేరు మీదే ఉండాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆదాయ ధృవీకరణ పత్రం. చూసారుగా, మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని నిజంగా అభినందనీయం. ఈ పథకం ద్వారా లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నిండబోతున్నాయి. దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ మరియు గడువు తేదీల గురించి మరిన్ని అప్డేట్స్ రాగానే మన ఛానల్లో వెంటనే తెలియజేస్తారు. ఈ సమాచారం మీ స్నేహితులకు, బంధువులకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి వెంటనే ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని చూస్తూనే ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.